ఎప్పుడైనా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర, టెంపుల్స్ దగ్గర అడుక్కుంటున్న చిన్న పిల్లలు, ఏజ్ అయిండే వాళ్ళు, అమ్మాయిల్ని చూసారా? మనం చూస్తే మనసులో ఒక సింపతి వస్తుంది. అయ్యో పాపం కష్టపడుతున్నారని డబ్బులు ఇస్తాం. కానీ ఎప్పుడైనా ఆలోచించారా ఈ డబ్బులు వాళ్ళకి వెళ్తుంది అని? టు బీ ఫ్రాంక్, నో, ఈ డబ్బులు వాళ్ళకి వెళ్ళట్లేదు. చాలాసార్లు ఇది బెగ్గర్ మాఫియా దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇది జస్ట్ బెగ్గింగ్ కాదు, ఇది ఒక క్రిమినల్ బిజినెస్. మన దేశంలో లక్షల మంది జీవితంతో ఆడుకుంటున్న ఒక సిస్టమ్. పూర్ ఫ్యామిలీస్ నుంచి పిల్లల్ని రెంట్కి తీసుకుంటారు. 200 to 300 పర్ డే. చిన్న పిల్లలకు స్లీపింగ్ పిల్స్ ఇస్తారు డేలో ఏడవకుండా ఉంచడానికి. సిగ్నల్స్, టెంపుల్స్, రైల్వే స్టేషన్ దగ్గర వాళ్ళు అడుక్కునేలాగా చేస్తారు. ఈవినింగ్కి డబ్బు కలెక్ట్ చేసి గ్యాంగ్ లీడర్కి ఇవ్వాలి. కొంతమంది అమ్మాయిల్ని టెంపుల్స్లో సాఫ్రన్ డ్రెస్లో, ఇంకొంతమంది బూర్కా వేసుకుని మాస్క్యూ దగ్గర బెగ్ చేయమని పంపిస్తారు. సింపతి తెచ్చుకొని రిలీజన్ కూడా యూజ్ చేస్తారు. ఎవరైనా ట్రై చేస్తే ఇండిపెండెంట్గా అడుక్కునేదానికి వాళ్ళని కొట్టి, భయపెట్టి అక్కడ నుంచి తరిమేస్తారు. ఏరియా షేర్ చేసుకుంటారు. పోలీస్కి బ్రైబ్స్ ఇస్తారు. సో వాళ్ళకి బాగా ప్రొటెక్షన్ ఉంటుంది. ఇది ఒక అండర్ గ్రౌండ్ బిజినెస్. మళ్ళీ మనం అన్అవేర్గా ఉంటాం. ఇప్పుడు ఒక రియల్ స్టోరీ చెప్తాను. బీహార్ నుంచి కాన్పూర్కి వచ్చిన రమేష్ అనేవాడు పని కోసం వచ్చాడు. కానీ అక్కడ ఒక గ్యాంగ్ తనని కిడ్నాప్ చేసింది. తన కళ్ళల్లో యాసిడ్ వేశారు, చేతుల్ని విరిచేశారు, తన బాడీ మొత్తం టార్చర్ పెట్టేశారు. ఎందుకంటే తను బెగ్గర్ లాగా కనిపించడానికి, రోజు రోడ్ మీద అడుక్కునేలాగా చెయ్యాలని. కలెక్ట్ చేసిన డబ్బులు మొత్తం గ్యాంగ్ లీడర్కి ఇవ్వాలి. ఒక రోజు తప్పినా కూడా దెబ్బలు, టార్చర్. ఈ స్టోరీ షాకింగ్ కదా? కానీ ఇది ఒక రమేష్ స్టోరీ మాత్రమే కాదు. ఇండియాలో ఇలాంటి స్టోరీలు చాలా ఉన్నాయి. కానీ అన్ని బెగ్గర్స్ మాఫియా పార్ట్ కాదు గాయస్. చాలామంది రియల్గా హెల్ప్లెస్గా ఉంటారు. ఎందుకంటే 60% పావర్టీ వల్ల, 45% జాబ్ లేకపోవడం వల్ల, 20% ఓల్డ్ ఏజ్ ఆర్ డిసెబిలిటీ వల్ల అడుక్కుంటారు. ఇంకా కొంతమంది ఈజీ మనీ అనుకుంటారు, హ్యాబిచువల్గా చేస్తారు. కానీ మెజారిటీ వాళ్ళకి సర్వైవల్ కోసం. యావరేజ్ ఇన్కమ్ 150 to 200 పర్ డే. కానీ మాఫియా కంట్రోల్కి వెళ్తే వాళ్ళ దగ్గరికి డబ్బులు లేకుండా పోతుంది. కొంతమంది పిల్లలు కిడ్నాపింగ్, ట్రాఫికింగ్ కేసెస్లో కూడా ఇన్వాల్వ్ ఉంటారు. ఇప్పుడు లా అండ్ గవర్నమెంట్ దీనిపైన యాక్షన్స్ తీసుకునింది అనే దాని గురించి తెలుసుకుందాం. ఇండియాలో 1959లో బాంబే ప్రివెన్షన్ ఆఫ్ బెగ్గింగ్ యాక్ట్ వచ్చింది. దాంట్లో బెగ్గింగ్ చేయడం పనిషబుల్ క్రైమ్ అన్నారు. కానీ 2018లో ఢిల్లీ హైకోర్టు చెప్పింది, పీపుల్ బెగ్ నాట్ బికాస్ దే వాంట్ టు, బట్ బికాస్ దే హ్యావ్ నో చాయిస్. సో బెగ్గింగ్ని డిస్క్లైమరైజ్ చేయాలి అని కోర్ట్ జడ్జ్మెంట్ ఇచ్చింది. కానీ చాలా స్టేట్స్లో ఇంకా ఓల్డ్ లా నడుస్తుంది. G20 కామన్వెల్త్ గేమ్స్ లాంటివి వస్తే గవర్నమెంట్ బెగ్గర్స్ని హైడ్ చేస్తుంది. షెల్టర్స్లో పెట్టి ఫారిన్ విజిటర్స్కి చూపించకుండా ఉంచుతారు. ప్రాబ్లం సాల్వ్ కాదు, జస్ట్ కవరప్. సో ఓకే, ఇంతంతా ఉంది కదా, దీనికి సొల్యూషన్ లేదా అంటే బెగ్గర్స్ని పనిష్ చేయకుండా రెస్క్యూ చేయాలి. రీహాబిటేషన్ హోమ్స్, ట్రైనింగ్ సెంటర్స్, జాబ్ సపోర్ట్ ఇవ్వాలి. ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్ ప్రొవైడ్ చేయాలి. NGOస్తో కలిసి ప్రాపర్ రీహాబిటేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి. చైల్డ్ బెగ్గర్స్ని ఐడెంటిఫై చేసి చైల్డ్ కేర్ హోమ్కి పంపించాలి. మనం చేసే పార్ట్ ఏంటంటే డైరెక్ట్ క్యాష్ ఇవ్వకండి గైస్, మాఫియా దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఫుడ్, వాటర్, క్లోత్స్ ఇవ్వచ్చు. సస్పెక్ట్ కనిపిస్తే పోలీస్కి ఇన్ఫామ్ చేయండి. రియల్ NGOs లైక్ సేవ్ ది చిల్డ్రన్, స్మైల్ ఫౌండేషన్కి సపోర్ట్ చేయొచ్చు. సో గైస్, ఫైనలీ కన్క్లూజన్ ఏంటంటే బెగ్గింగ్ అనేది పావర్టీ స్టోరీ మాత్రమే కాదు, ఇది హ్యూమన్ ట్రాఫికింగ్, పెయిన్, సర్వైవల్ స్టోరీ. నెక్స్ట్ టైం మీరు సిగ్నల్స్ దగ్గర అడుక్కునే వాళ్ళని చూస్తే వాళ్ళకి డబ్బులు బదులుగా భోజనం, బట్టలు లేదా ఉండేదానికి షెల్టర్ ఏమైనా ప్రొవైడ్ చేయండి. మీరు డబ్బులు ఇస్తారంటే అది మాఫియా దగ్గరికి వెళ్ళిపోతుంది. ఒక రోజు వస్తుంది గైస్, బెగ్గర్ ఫ్రీ ఇండియా అనే డ్రీమ్ నిజమవుతుంది. సో ఫైనలీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.